తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎట్లా ఉంది సార్? రెండు చోట్ల కూడా ఒక రకంగా కూటమి రాజకీయమే నడుస్తోంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ హైడ్రా అనేది నీతి ఆయోగ్ ఎక్స్టెన్షన్ ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ప్రోగ్రాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పెట్టిందిగా. స్కిల్ యూనివర్సిటీ కాదండి, ఇప్పుడు ప్రతి చోట జరగాలి. వీళ్ళు ఫార్మా అంటున్నారు కదా, ఫార్మా క్లస్టర్ పెడుతున్న ప్రతి చోట తెలంగాణ ప్రభుత్వం హార్డ్వేర్ కాంగ్రెస్ పార్టీలా కనిపిస్తోంది, కానీ సాఫ్ట్వేర్ మాత్రం కాషాయం సాఫ్ట్వేరే. మరి అక్కడ తెలుగుదేశం ఏపీలో కూడా అదే జరుగుతుంది కదా. అంటే బీజేపీ చాలా ప్లాన్డ్గా మొత్తం దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలన్నింటినీ తన కంట్రోల్లో పెట్టుకుంటోంది. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి పార్టీ కూడా తన కంట్రోల్లో ఉండాలి. ఏపీలో అయితే పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాలలో తాను ప్రశ్నించిన వాటికి సమాధానం ఇప్పుడు తీస్తున్నారు అక్కడ ఏపీలో. అక్కడ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలేవి నిలబెట్టుకునే ప్రయత్నము చేయటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల తాలూకా ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి జనాలు నెమ్మదిగా ఆలోచనలో పడుతున్నారు, ఎందుకు ఈ భారాన్ని భుజానేసుకున్నామని. కానీ పబ్లిక్లో జగన్కు అది జరుగుతున్న పరిణామాలు అవతల వారి పట్ల వ్యతిరేకత ఉందంటే ఇతర వారి పట్ల అనుకూలత అనుకోనికి వీల్లేదైతే లేదు. అంటే జగన్ ప్రోగ్రాం ఉండాలి. జగన్ తన పార్టీ క్యాడర్ మీద జరుగుతున్నటువంటి దాడులకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. అందుకని ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తిని. నమస్తే. తెలుగు రాష్ట్ర రాజకీయాలు అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీలు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలు పరస్పరం నమోదవుతున్న లేదా చేసుకుంటున్న కేసులు లేదా గతంలో అయిన కేసులపైన విచారణలు, అరెస్టులు ఏపీలో జరుగుతున్నాయి. తెలంగాణలో ఒక నెల కిందటి వరకు ఒక హడావిడి కొనసాగింది, ఇప్పుడు ఆగిపోయింది. తర్వాత పదవుల పంపకంలోనూ సామాజిక వర్గాల వారిగా ఓ సమతూకం పాటించాలని ఒక చర్చ ఉన్నది. నీటి జలాల విషయంలో, పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చర్చ వాతావరణం ఉన్నది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎట్లా ఉన్నది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఈ విషయాలపై మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎట్లా ఉంది సార్? రెండు చోట్ల రెండు పద్ధతుల్లో నడుస్తుంది. అయితే రెండు చోట్ల కూడా ఒక రకంగా కూటమి రాజకీయమే నడుస్తోంది. రెండు చోట్ల కూటమేనా? రెండు చోట్ల కూటమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ అది కూడా కూటమి విధానాలనే నడిపిస్తోంది చాలా స్పష్టంగా. అంటే మీరు హైడ్రా గురించి చూస్తే, హైడ్రా అనేది నీతి ఆయోగ్ ఎక్స్టెన్షన్, అంతకు మించి ఏమీ కాదు. అది కొత్త ప్రయోగము మరొకటి కాదు. లక్ష్యం ఒకటే, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. బ్రాడ్గా అదేదో చెరువుల గురించి, చెరువు శకం గురించి గొడవ కాదు. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ప్రోగ్రాం. ప్రభుత్వ ఆస్తులను రక్షించి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టాలి, ఇది ప్రోగ్రాంగా నడుస్తోంది. అందుకోసమని ముందు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా అనేదాన్ని రంగంలోకి దింపారు. అంటే ఈ కార్పొరేట్లకు కట్టబెట్టాలి అనేటువంటి కోరిక ఎంత బలంగా వ్యక్తం చేస్తోందంటే తెలంగాణ ప్రభుత్వం. ఈ మధ్య మనం మెడికల్ క్లస్టర్ల గొడవ చూసాం. అంటే చాలా ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్ల పేరుతో వాళ్ళు భూములు తీసుకోవటం, కోర్టు ఈ పని చేయకుండా తప్పది అని చెప్పి మందలించేదాకా తెచ్చుకున్నారు, చూసాం కదా. అందుకని ఎందుకు జరిగింది ఇది అంటే, ఫార్మాసిటీ అనే పేరుతో ఒక ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం ఇచ్చింది హైదరాబాద్ శివార్లలో. దాన్ని రద్దు చేశారు వీళ్ళు. రద్దు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో ప్రతి ప్రాంతంలోనూ మేము ఒక ఫార్మా క్లస్టర్ పెడతాము, అక్కడ భూములు అమరావతికి ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ చేశారో అలా మేము కూడా పూలింగ్ చేస్తాము అని చెప్పి జనం నుంచి భూములు తీసుకుని మీ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, మీ అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి ఒక ప్రోగ్రాం మొదలుపెట్టారు. దాని మీద గొడవైంది, జనాలు నిరసన తెలియజేశారు, కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. అయితే ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఎందుకు రద్దు చేశారు? ఇక్కడ ఫార్మాసిటీ అంటే
ఈ భూమిని పరిరక్షించి రేపు పొద్దున ఇంకేదో కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టడమే ప్రోగ్రాం, అంతకుమించి ఏమీ లేదు. అయితే ఈ కమిట్ అయిపోయినటువంటి ఫార్మా కంపెనీలకి ఎక్కడో చోట ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో జనం నుంచి భూములు లాక్కుని ఆయా ప్రాంతాలలో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళ భూములు లాక్కోవటం. ఏ అవకాశాలు దొరుకుతాయి వాళ్ళకి? వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ కాదు కాబట్టి ఫార్మాలో వాళ్ళకి ఏం దొరుకుతాయి? అక్కడ ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, లేకపోతే గేట్ బాయ్ ఉద్యోగాలు, ఇవే దొరుకుతాయి. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా చేయాల్సిన పని ఏంటి? ఆయా కంపెనీల వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక తర్ఫీదు కేంద్రం పెట్టి ప్రతి చోట లోకల్ యూత్కి ట్రైన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే మిగిలిన వాళ్ళకు ఉద్యోగాలు అని చెప్పగలిగితే ప్రయోజనం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పెట్టిందిగా. స్కిల్ యూనివర్సిటీ కాదండి, ఇప్పుడు ప్రతి చోట జరగాలి. వీళ్ళు ఫార్మా అంటున్నారు కదా, ఆ ఫార్మా కంపెనీ పెడుతున్న చోటల్లా, ఫార్మా క్లస్టర్ పెడుతున్న ప్రతి చోట ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి లోకల్ యూత్కి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారా? లేదు కదా, భూములు గుంజుకునే పని మాత్రమే మొదలుపెట్టారు. అందుకని కదా జనాలు వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా మీరు. కేసులు పెట్టిన తర్వాత కదా కోర్టుకు వెళ్ళి గొడవ అయింది. అందుకని ప్రభుత్వ భూములని పరిరక్షించడం, కార్పొరేట్లకు కట్టబెట్టడం, అవసరమైతే జనం భూములు లాక్కుని కార్పొరేట్లకు కట్టబెట్టడం, అభివృద్ధి పేరుతో దోపిడీ కార్యక్రమం నిర్వహించటం, ఇదే ప్రోగ్రాము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోంది. ఇక్కడ ఇదే పని అక్కడ జరుగుతోంది, ఏపీలో కూడా. అందుకని ఇది కూడా కూటమి ప్రభుత్వమే అనుకుంటాను నేను. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నంగా ఏం లేదు. జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వీళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారు. వీళ్ళ హార్డ్వేర్ కాంగ్రెస్ కావచ్చు కానీ సాఫ్ట్వేర్ కాషాయమే. ఎవరిది? తెలంగాణ ప్రభుత్వం హార్డ్వేర్ కాంగ్రెస్ పార్టీలా కనిపిస్తోంది కానీ సాఫ్ట్వేర్ మాత్రం కాషాయం సాఫ్ట్వేరే. మరి అక్కడ తెలుగుదేశం ఏపీలో కూడా అదే జరుగుతుంది కదా. అంటే బీజేపీ చాలా ప్లాన్డ్గా మొత్తం దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలన్నింటినీ తన కంట్రోల్లో పెట్టుకుంటోంది, ప్రభుత్వాలన్నింటినీ తన కంట్రోల్లో నడిపిస్తోంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి పార్టీ కూడా తన కంట్రోల్లో ఉండాలి. ఏపీలో అయితే వైసీపీ, జనసేన, తెలుగుదేశం ఈ మూడు ఏం మాట్లాడాలన్నా ఢిల్లీ వైపు చూసి కానీ మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కంట్రోల్డ్ బై బీజేపీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పేరుకి అధికారంలో ఉంది కానీ కంట్రోల్డ్ బై బీజేపీ, అదే నడుస్తోంది. కాబట్టి భిన్నత్వం అనేది ఎక్కడా లేదు, రెండు చోట్ల ఒకటే ధోరణి. కాకపోతే ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితులకి అక్కడ జరుగుతున్న పరిస్థితులకి కొద్దిపాటి తేడా కనిపిస్తుంది అంతే. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాలలో, వారు ఉప ముఖ్యమంత్రిగా, అవును, అంతకుముందు యాత్రలు చేసి ఉన్నారు కదా. ఈ ఏడాదిన్నర అయింది వాళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చి. తాను ప్రశ్నించిన వాటికి సమాధానం ఇప్పుడు చూపిస్తున్నారు అక్కడ ఏపీలో. ఏడాదిన్నర కాలేదులేండి, ఇంకా 10 నెలలు దాటింది. 10 నెలల ఏడాది 10 నెలలు దాటింది. ఇక్కడ ఏడాదిన్నర. కాబట్టి అక్కడ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలేవి నిలబెట్టుకునే ప్రయత్నము చేయట్లేదు. అంటే ఉచిత బస్సుకు సంబంధించి మొన్నే ఒక ఇష్యూ జరిగింది. వీళ్ళు ఉచిత బస్సు ఇవ్వాలి అనుకున్నారు కానీ ఆ ఉచిత బస్సుని జిల్లా వరకు పరిమితం చేయాలి, ఏ జిల్లాకు ఆ జిల్లాలో మాత్రమే తిరగాలి, బయట జిల్లాలకు వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి ఆలోచన అని ఒక ఆలోచన చేశారు. అంటే జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇచ్చినప్పుడు ఏ ఏరియాకైతే ఇస్తారో ఆ జిల్లాలో ఫ్రీగా తిరగచ్చు. అవును, బయటకు వెళ్ళాలంటే కొంచెం కన్సిడరేషన్తో ధర తగ్గించి తీసుకుంటారు. అవును, అది కూడా లేదు వాళ్ళకి. పూర్తి ఫేర్ కట్టాలి బయటకు వెళ్ళాలంటే. రెండోది, ఇప్పుడు జిల్లాలు చిన్నవైనాయి. ఒకప్పుడు కృష్ణా జిల్లా ఇప్పుడు 2 జిల్లాలైంది, గుంటూరు జిల్లా 3 జిల్లాలైంది. అంటే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళాలని ఒక ఆవిడ అనుకుంటే, ఒక మహిళ అనుకుంటే టికెట్ కొనుక్కుని తీరాలి, ఆ పరిస్థితి. అక్కడి నుంచి గురజాలో మరొక చోటుకి వెళ్ళాలనుకున్నా టికెట్ కొనుక్కోవాలి. అంటే మీ జిల్లా పరిధిలో ఉంటే మాత్రమే మీకు ఉచిత బస్సు.
ఇలాంటి పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం నడుస్తోంది. జనంలో వ్యతిరేకత ఉంది, అక్కడ మొదలైంది. అప్పుడే మొదలైంది. ఈ రోజు వరకు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల తాలూకా ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇంతకు ముందు ఇంటికి పెన్షన్ వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి జనాలు నెమ్మదిగా ఆలోచనలో పడుతున్నారు, ఎందుకు ఈ భారాన్ని భుజానేసుకున్నామని. కాబట్టి ఆ ఫీలింగ్ కొంతమందిలో ఉంది. పబ్లిక్కే అనుకుంటారు ఎందుకు ఈ భారాన్ని భుజాన వేసుకున్నామని జనం అనుకుంటున్నారు. జనం అనుకుంటున్నారు. ఈ మధ్య జరిగినటువంటి అరెస్టుల సందర్భంగా కొన్ని ఛానల్స్, కొన్ని మైకులు జనం ముందుకు వెళ్ళినప్పుడు సాధారణ ప్రజలు మేము పరిపాలన చేయమని వాళ్ళకి అధికారం ఇచ్చాము, కానీ వీళ్ళు ఈ అరెస్టుల మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఈ అరెస్టులు, కేసుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మాకేమిటి ప్రయోజనం దానివలన? మాకు ఇచ్చిన హామీలు అమలు చేయమనండి. సూపర్ 6 అని చెప్పాడు ఆయన. వాటిలో ఏ ఒక్కటే అమలుకు నోచుకోలేదు. అమలు అవుతాయనే ఆశ కూడా మాకు నెమ్మదిగా అడుగంటుతోంది. అలాగే గతంలో ఉన్నటువంటి కనీస అవకాశాలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఉపాధి అవకాశాలు అన్నారు, ఎక్కడా ఏమీ మొదలు కాలేదు. అలాగే రాజధాని అని చెప్పారు, రాజధానిలో కూడా యాక్టివిటీ మొదలు కాలేదు. రియల్ ఎస్టేట్ మాత్రమే నడుస్తోంది. రియల్ ఎస్టేటు భూములకి ధరలకు రెక్కలు రావడం తప్ప ఇంకే రకమైనటువంటి అభివృద్ధి మాకు కనిపించటం లేదు. మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారా లేదా, మీరు చెప్పినటువంటి మాటలన్నీ నిలబెట్టుకుంటారా లేదా, దాని గురించి చెప్పండి. ధరలు పెరిగిపోతున్నాయి దారుణంగా. దాన్ని కట్టడి చేసే పనిలో ప్రభుత్వం అసలు కనీసపు ఆలోచన చేయటం లేదు. ఏమిటి మాకు ఈ ప్రభుత్వం, మేము ఎందుకు భుజాన వేసుకున్నామని మాట్లాడుతున్నారు పబ్లిక్. ఈ కేసుల విషయం ఏమిటి? కేసులు ఏమో చాలా ఓపెన్గా అందరికీ తెలుసు కదా. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నాయి అవి. వేధింపులు అంటే ఏ లెవెల్లో వేధిస్తున్నారంటే ఒకే అంశం మీద ఒక 20 ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు. మనోభావాలు గాయపడ్డాయి, ఈ మనోభావాలు గాయపడినాయని చెప్పి ప్రైవేటు కేసులు పెడుతున్నారు. ఈ ప్రైవేటు కేసుల మీద పోలీసులు చాలా భీభత్సమైనటువంటి యాక్టివిటీతో స్పందిస్తున్నారు. స్పందించి వెంటనే వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి పట్టుకొచ్చేసి ప్రతి ఊరి నుంచి ఒక పీటీ వారెంట్, ఎక్కడైతే కేసులు పెట్టారో అక్కడి నుంచి ఒక్కొక్క పీటీ వారెంట్ ఇష్యూ చేయించి వాళ్ళని జైలు తిప్పుతున్నారు. జైళ్ళు, కోర్టులు తిప్పేస్తున్నారు. పౌసాని కృష్ణమురళి తిరుగుడు చూసాం మనం. ఆయన చివరికి జడ్జి గారి ముందు నేను తిరగలేకపోతున్నాను అని చెప్పి మొరపెట్టుకున్నాడు. హైకోర్టు కూడా ఒకే కేసు, ఒకే అంశం మీద ఇన్ని చోట్ల కేసులు పెట్టడం అవసరమా అని హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి అది కండిషన్. అలాగే రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఒక నోటీస్ సర్వ్ చేశారు ఆయనకు ఆల్రెడీ. అదే కేసు ఇంకొక 5-6 ఏరియాల్లో ఉంది. అలాగే 2019లో ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయింది, అమ్మరాజ్యంలో అని. నిజానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనేది టైటిల్. సెన్సార్ వాళ్ళు సజెషన్ మేరకు టైటిల్ మార్చారు. మార్చినప్పటికీ అది మా మనోభావాలు గాయపరిచింది అని చెప్పి కేసులు పెట్టారు. ఏది 2019 సినిమా, అది పెద్దగా ఆడను కూడా ఆడలేదు. ఆ సినిమా మనోభావాలు గాయపరిచిందని చెప్పి కేసులు పెట్టి ఆయన్ని వేధించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది కూడా ఒక 10 చోట్ల కేసులు పెట్టించి దీన్ని ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపర్ మెకానిజం కనబట్టలేదు. అంటే ఒక రకంగా ఆయన ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేయవలసిన పని ఏమిటంటే, ఇలాగే మనోభావాలు గాయపరచడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేశారు. ఎవరిని? జగన్న. వైఎస్ఆర్సీపీ క్యాడర్ మనోభావాలు దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కదా. పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకుని మైక్ ముందు చెప్పు ప్రదర్శించి కొడతాను నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ క్యాడర్ని, నాయకుల్ని కూడా. ఆ వీడియో ఉంది లైవ్లోనే యూట్యూబ్లో. కాబట్టి అది మనోభావాలను గాయపరిచిందని చెప్పి కేసులు పెట్టాలిగా. వీళ్ళు ఎలాగైతే 10 చోట్ల 30 చోట్ల కేసులు పెడుతున్నారు, అలాగే వీళ్ళు కూడా మొత్తం రాష్ట్రం అంతా కేసులు పెడితే మరి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసి పోసారిని తిప్పినట్టు తిప్పగలరా? తిప్పలేనప్పుడు ఆయన్ని రైట్ ఎవరిచ్చారు? అది ఒకటి. అయ్యన్న పాత్రుడు సాక్షాత్తు ఇప్పుడు స్పీకర్ ఆయన, వారు
బూతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిన వీడియోస్ లైవ్లోనే ఉన్నాయి. మరి దానికి సంబంధించి మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టాలి కదా. అలాగే వైఎస్ భారత్కి అవినాష్కి ఏదో ఉందని చెప్పి ప్రచారం చేస్తూ కొన్ని వీడియోలు కొంతమంది మాట్లాడారు ఓపెన్గానే. మరి ఆ వీడియోలు అలాగే స్కిట్లు చేశారు, వందలాది స్కిట్లు చేశారు. స్కిట్ కూడా చేసిందా? స్కిట్లు చేశారు, వాటిని విపరీతంగా జనంలోకి పంపు చేశారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోయి జైల్లో తన సభ్యులతో కూర్చొని మాట్లాడుకోవటం ఎలా ఉంటుంది అని కూడా ఒక స్కిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. వివేకం అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలు ప్రొజెక్ట్ అయ్యేలాగా చేశారు. అది ఎవరు తీశారో దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా టైటిల్స్ లేకుండా దాన్ని యూట్యూబ్లో పెట్టారు. అలాగే రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి సీఎం చైర్లో కూర్చుని ఆయన టేబుల్ కింద గొడ్డలు ఉంటుంది, గొడ్డలు తీసి నరికేస్తాడు. ఏది బాబాయ్ హత్య జరుగుతున్న ప్రచారం జగనే చంపాడని చెప్పి సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది, సినిమా రిలీజ్ అయింది. 2 రోజులు 3 రోజులు ఆడింది ఆ సినిమా. కాబట్టి ఇవన్నీ మనోభావాలు గాయపరిచి ఉండాలిగా వైసీపీ క్యాడర్కి. వాళ్ళు కూడా స్టేట్ అంతా కేసులు పెట్టాలిగా. ప్రైవేట్ కేసులు పెట్టించి బాబు మీరు వాళ్ళు పెట్టిన ప్రైవేట్ కేసులకు ఎలా స్పందిస్తున్నారో అలాగే స్పందించండి, మేము చెప్పిన వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపల వేయండి, వాళ్ళని కూడా పీటీ వారెంట్లతో తిప్పండి అని చెప్పి వీళ్ళు ధర్నాకి రాస్తారోకోకి దిగాలి కదా. కేసులు పెడితే ఓకే, లేకపోతే కేసులు పెట్టే వరకు వీళ్ళు ఆందోళన కార్యక్రమం కొనసాగించాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఒక్కటే సెటిలైట్ చేస్తుంది పరిస్థితిని. అప్పటి వరకు ఈ ప్రతీకార దాడులు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రోగ్రాం తీసుకునే మూడ్లో జగన్మోహన్ రెడ్డి కనిపించట్లా. ఎందుకు అంటే ఇక్కడ ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ఇది బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద అనేది ఒక డౌట్ ఏదో ఉన్నట్టుంది. ఓకే 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 పైన ఏమన్నా ఇబ్బంది అయితే పైనుంచేనే? పైనుంచి వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కండిషన్ కంట్రోల్డ్ బై బీజేపీ. కేవలం వీళ్ళు మాత్రమే ఇక్కడ మనకి వేరువేరుగా కనిపిస్తున్నారు కానీ అందరూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా జాతీయ స్థాయిలోనే సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా బీజేపీ రెగ్యులేట్ చేస్తోందేమో అని అనుమానం వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఒకే పార్టీ ఎట్లా సాధ్యం? అది ఒకే దేశం. హైపోథెటికల్ కాదు ఇది, హైపోథెటికల్ కదా మీరు అనేది. అలా అనిపిస్తోంది కానీ పరిస్థితి చూస్తే ఈ డౌట్ ఇది డౌటే. అంటే కంట్రోల్డ్ బై. కానీ ఇక్కడ ఎస్ ఓకే అనుకుంది అంటే మీకు అట్లా అనిపిస్తున్న ఒక ఆలోచన మీకు అట్లా వచ్చింది? అట్లా నాకు అనిపిస్తోంది వాతావరణం చూస్తే. మొన్న ఢిల్లీ ఎన్నికలు చూసాం, వాళ్ళు వ్యవహరించిన తీరు చూసాం కాంగ్రెస్ పార్టీ. అలాగే మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మజ్లిస్ ఇవన్నీ కూడా బీజేపీ కంట్రోల్లో నడుస్తున్నాయి. అలాగే అన్ని పార్టీలని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. కానీ సంకీర్ణ ప్రభుత్వం కదా. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయన బలంతోనే ఉన్నది, నితీష్ కుమార్ అని అనుకుంటున్నాం మనం. కానీ గతంలో లాగా చక్రం తిప్పే పరిస్థితిలో చంద్రబాబు లేడు. చంద్రబాబుకి ఆ మేరకు బిగించారు. ఈ బిగింపు కోసమే ఆ కేసు పెట్టించారు. భారతీయ జనతా పార్టీ ఆమోదం లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏం చేయలేదు కదా చంద్రబాబుని. చంద్రబాబు జైల్లోకి వెళ్తాడు అనే విషయం బీజేపీకి తెలుసు. కేంద్ర హోంశాఖ అనుమతితోనే జరిగింది అది. అమిత్ షా గారి దృష్టిలో ఉంది విషయం. అందుకని చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి తెలిసి మన అరెస్టు జరిగింది కాబట్టి బీజేపీకి ప్రేమలేఖలు రాయటం కన్నా కూడా ఇండియా కూటమి వైపు చూస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు జైలుకి వెళ్ళేటప్పుడు. ఆయన బ్రెయిన్లో ఆలోచన మెదులుతోందనే విషయం కూడా అమిత్ షాకి తెలుసు. అందుకని ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని ప్రయోగించారు. ఈయన వెళ్ళి బాబు మీరు దయచేసి ఎన్డీఏ విండో మూసేయకండి, అక్కడి నుంచే మీకు మేలు జరుగుతుంది, అది తెరిచి ఉంచండి అని చెప్పొచ్చాడు. ఈయన బయటకు వచ్చి అదే మాట్లాడాడు కూడా. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నాయి, బీజేపీ కూడా కలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పాడు. అన్నారు. అవును.
ఏ రోజైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి జైల్లో ములాఖాతు పెట్టాడో ఇమ్మీడియట్గా ఇండియా కూటమి నుంచి ఖండన ప్రకటనలు ఆగిపోయినాయి. అప్పటి వరకు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఖండన ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన ఖండన ప్రకటన ఇచ్చాడు. స్విచ్ చేస్తే అంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు, లైట్ ఆగిపోయినట్టు ప్రకటనలు ఆగిపోయినాయి. పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి వచ్చిన మరుక్షణం. అంటే ఇది క్లియర్గా బీజేపీ డిజైన్ చేసిన ప్రోగ్రాం. అలా చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు. చంద్రబాబు గతంలో లాగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు. చాలా ఒద్దికగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి చాలా గౌరవం ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రూట్స్ ఎక్కడున్నాయో అతనికి తెలుసు. అందుకని ఎక్కడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలగకుండా తను చూసుకోవటం అనేది తన బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అది పరిస్థితి ఏపీ గవర్నమెంట్ కండిషన్. ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి. అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి హోప్ చంపేస్తున్నారు వీళ్ళు నెమ్మదిగా. ఎవరు? కాంగ్రెస్ వల్ల? కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీజేపీయే వాంటెడ్గా జనాలందరిలోనూ ఇక అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జాతీయ స్థాయిలోనా? జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు అనే వాతావరణం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే సౌత్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. గతంలో నార్త్లో దెబ్బతిన్నా కానీ సౌత్లో కొంత కాంగ్రెస్ పార్టీకి హోప్ ఉండేది. అవును. ఇప్పుడు ఈ సౌత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మూలాలు కూడా పీకేస్తున్నారు. పీకేసి సౌత్ను కూడా కంట్రోల్లోకి తీసేసుకున్నారు వాళ్ళు. నార్త్లో మొన్న సీరియస్గానే బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగిలింది. 63 సీట్లు కోల్పోయారు వాళ్ళు. ఇలాంటి నష్టాలు ఏమైనా జరిగితే ఇటు నుంచి కాంపన్సేట్ కావడం కోసం ఇక్కడ ఒక వ్యవస్థని రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ కర్ణాటక వాళ్ళ కంట్రోల్లో నడుస్తోంది, తెలంగాణ వాళ్ళ కంట్రోల్లో ఉంది. రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం ఇక్కడ తెలంగాణలో అనే ప్రొజెక్షన్ ఇస్తున్నారు బలంగా. మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అలాగే ఏపీ వాళ్ళ కంట్రోల్లో సంపూర్ణంగా ఉంది. వాళ్ళదే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తోంది అక్కడ. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీయే బీజేపీ రూలింగే. బీజేపీ ఏపీ రాజకీయాలకు సంబంధించి డబుల్ డోర్ సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 2 కళ్ళ సిద్ధాంతం అనేవాడు. వీళ్ళు ప్రతి చోట 2 తలుపుల సిద్ధాంతం. ఫ్రంట్ డోర్లో ఒకడు, బ్యాక్ డోర్లో ఒకడు ఉంటారు. ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉంటాడు, బ్యాక్ డోర్లో జగన్ ఉంటాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్లోకి వస్తాడు, అప్పుడు చంద్రబాబు బ్యాక్ డోర్లోకి వస్తాడు. ఈ పద్ధతిలో డిజైన్ చేస్తున్నారు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీలని టోటల్గా కంట్రోల్లోకి తీసుకునే ఒక కుట్ర బీజేపీ చేస్తోంది బలంగా. అందుకని కాంగ్రెస్ పార్టీకి హోప్ కూడా కనిపించడం లేదు కనుచూపు మేర. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏదైనా ప్రభావవంతంగా పనిచేయగలరు అనే హోప్ కూడా చంపేస్తున్నారు వీళ్ళు నెమ్మదిగా. ఇప్పుడు ఇండియా కూటమిలో స్ప్లిట్. ఇండియా కూటమి లేదు ఇప్పుడు. ఇండియా కూటమి అనేదాన్ని అంతర్ధానం చేయగలిగారు కదా విజయవంతంగా. ఢిల్లీ ఎన్నికల్లో సక్సెస్కి అది కూడా ఒక కారణం కదా. చాలు కాంగ్రెస్ పార్టీని న్యూట్రల్ చేసేసి అలా పక్కకి తోసి కూర్చోబెట్టి. కానీ సౌత్ ఇండియాలో ఈ లోక్సభ స్థానాలపైన ఒక డీలిమిటేషన్ సీట్లు తగ్గుతాయి సౌత్లో, అంటే బీజేపీ నుండి అట్లా జరగడానికి వీలు లేదని అంటున్నారు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు, సీట్లు తగ్గవు అన్నాడు తప్ప పెరుగుతాయని అనలేదు. అవును, ఇది ప్రమాదకరమైన ఇండికేషన్. జనాభా నియంత్రణ కోసం రకరకాల పద్ధతుల్లో గతంలో ప్రయత్నాలు జరిగినాయి. జరిగినప్పుడు నార్త్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాల జనాభా నియంత్రణ కార్యక్రమాలు, అంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, ఇవి అక్కడ కంటే కూడా సౌత్లో బలంగా ఇంప్లిమెంట్ జరిగినాయి. జరగటం వలన జనాభా పెరుగుదల రీత్యా చూస్తే వాళ్ళకంటే ఇది తక్కువే ఉంది కంపారిటివ్గా నార్త్ కంటే. నార్త్ చాలా విస్తృతమైనటువంటి ప్రాంతం సౌత్తో పోలిస్తే, సీట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. నెమ్మదిగా సౌత్లో సంబంధం లేకుండా నార్త్లో వచ్చిన సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ డిమాండ్లు ఏమిటి, వీళ్ళని ఎవడన్నా పట్టించుకుంటాడా, ఇది కాన్స్పిరసీ జరుగుతోంది. అంటే నార్త్ సీట్లు పెరుగుతాయి ఎలాగూ,
జనాభా ప్రాతిపదికన అవును. డీలిమిటేషన్ చేస్తే అక్కడ సీట్లు పెరుగుతాయి. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి ఇక్కడ లోకల్ కులాలు చాలా ఇండస్ట్రీస్లో డబ్బులు పెట్టున్నాయి, మెడికల్ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ. అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేయటానికి ఆ ఏరియాలో కూడా వాళ్ళు పెట్టుబడులతో సిద్ధమైపోయారు. దాంతో ప్రతి కులంలోనూ చిరాకు మొదలైంది. కింది కులాల్లోనేమో ఉపాధి అవకాశాలు దెబ్బకొట్టేస్తున్నారు, పై కులాల్లోనేమో పెట్టుబడికి అవకాశం కల్పించట్లేదు. ఏం చేయాలి? మరి దీన్ని అడ్రస్ చేయగలరా ఇష్యూను? అంటే ప్రజల మధ్య ఇట్లా ఒక ఆవేదన కలగకుండా దీనికి ఒక పరిష్కార మార్గం చూపించగలరా? దీనికి పరిష్కార మార్గం చూపే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ డ్రామాని ఇలాగే కొనసాగించాలి, ఇది జాతీయత అనే పేరుతో కొనసాగాలి, దేశభక్తి అనే పేరుతో కొనసాగాలి అనుకుంటున్నారండి. ఎన్ని రోజులు ఉంచగలరు? వాస్తవం వేరే ఉంటుంది కదా. అంటే మీరు ఒక బంక్కి వెళ్తారు, అక్కడ ఒక 5-6 ఆ పంప్ బాయ్స్ అందరూ కూడా ఏ బెంగాల్కో చెందిన వాళ్ళు ఉంటారు. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు, మీ దగ్గరే మీరు పనులు చేసుకోవచ్చు కదా, ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు కదా అని మీరు అడిగితే వాళ్ళని, మనందరం భారతీయులం కదండి, మన దేశం కాబట్టి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం, మనం సోదరులం అని చెప్తాడు ఆయన. సోదరులం ఓకే, బాగానే ఉంది, కానీ ఇక్కడ ఈ ప్లేస్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన వాడు ఎక్కడ బతుకుతున్నాడు అనేది చూడాలి కదా. ఇటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో సౌత్ ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ ఆయా రాష్ట్రాలలో వాళ్ళు ఏమన్నా ఒక అభివృద్ధి నమూనాను తీసుకొని, మన దగ్గర కేసీఆర్ కనుక చెరువుల పూడిక చేయడం, అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ అనే ఒకటి, లేకపోతే కనుక స్కిల్ యూనివర్సిటీ అని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ నార్త్లో ఈశాన్యంలో ఎందుకు జరగదు? ఆ ప్రయత్నాలు జరగాలి, కొంచెం సీరియస్ చేస్తే ప్రెజర్ తగ్గుతుంది కదా. అంటే మొన్న 63 సీట్లలో బీజేపీ ఓడిపోవటానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. అంటే చాలా ప్రాంతాలలో అక్కడి నుంచి వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఉంది అనేది వాళ్ళకి పెయినే కదా. ఎవరికైనా వాళ్ళు ఊరిపోయి వదిలిపెట్టి రావడం అనేది ఎవరికైనా బాధనే. అక్కడ ఇళ్ళు అలా పెట్టేసి ఇక్కడికెక్కడికో వచ్చి పనిచేసుకుని, అంటే ఒక కృష్ణా జిల్లాలో మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి ఒక బీహారీ కుర్రోడిని అడిగాను నేను, ఏంటి పరిస్థితి అని. కృష్ణా జిల్లా మారుమూల గ్రామానికి? అవును, విజయవాడ గుడివాడ మధ్యలో నందమూరు అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్లో పనిచేస్తున్నాడు వాడు, బీహార్ కుర్రోడు. 2-3 ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎలా పనిచేస్తున్నారా మీరు అని అడిగితే వాడు చెప్పిన మాట ఏంటంటే, మేము అక్కడ ఉంటే మాకు ఇచ్చేటువంటి కూలీ గిట్టుబాటు కాదండి, ఇక్కడికి వచ్చి మేము 3-4 పనులు చేస్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈ హోటల్లో పనిచేస్తాను నేను. మధ్యాహ్నం ఇక్కడే కాసేపు పడుకుని వెళ్ళి ఈవినింగ్ ఇంకెక్కడో పనిచేసి నైట్ పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు. ఆ నందమూరు బస్ స్టాండ్ పక్కన ఆశ్రమం ఒకటి ఉంటుంది, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ పనిచేస్తాడు. నైట్ అక్కడ ఉంటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే స్నానం చేస్తాడు. రూమ్ ఖర్చు కూడా లేదు. పొద్దున్నే మళ్ళీ ఈ హోటల్కి వచ్చి ఇక్కడ పిండి రుబ్బటం ఈ పనులన్నీ చూసుకుంటాడు. సో మొత్తం వాడి జీవితంలో ఈ 3 చోట్ల నుంచి డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు అక్కడికి పంపిస్తున్నాడు, ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ప్రశాంతంగా, వీడికి ఇబ్బంది లేదు, బతికేస్తున్నాడు. ఈ కండిషన్ లేదు మాకు అక్కడ అనేది వాడు చెప్తున్న మాట. అంటే తగిన రేట్లు లేవు, కూలీ రేట్లు లేవు, లేకపోవడం వలన మేము ఇలా వలస వచ్చి బతుకుతున్నాం. ఇక్కడ 3 చోట్ల పనిచేసుకునే అవకాశం అన్నా దొరుకుతోంది మాకు, అక్కడ లేదు అనేది. అక్కడ ఆలోచన చేయాలి. ఎందుకంటే కాబట్టి అంతర్గత వలసలు ఉంటాయి, కానీ మరీ ఇట్లయితే కనుక ఆ ప్రాంతాలలో అంటే మనకేంటంటే అభివృద్ధి అంతా ఒక చోట మూసపోయటం అనేది ఒక కల్చర్గా మారింది. అదే వికేంద్రీకరణ జరగాలి. గతంలో కూడా జరిగింది ఇదే, వికేంద్రీకరణ జరగాలి. హైదరాబాదు మూసపోసి మొత్తం అన్నీ ఇక్కడే పెట్టడం వలన ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్న రోజుల్లో ఎక్కడో శ్రీకాకుళంలో డిగ్రీ పాస్ అయినటువంటి కుర్రాడిని కూడా డిగ్రీ అయిపోయిన మరుక్షణం తండ్రి హైదరాబాద్ ఒక 1000-2000 వాడి జేబులో పెట్టి బస్ ఎక్కించి అక్కడ ఎస్ఆర్ నగర్లో మన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయి అక్కడ ఉండు, ఏదో ఒకటి చూసుకో, ఆ బాలానగర్లోనో ఎక్కడో చోట ఏదో పని చూసుకుని నీ జీవితం నువ్వు మొదలుపెట్టు అని పంపించేయటం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు.
దీంతో ఎప్పుడైతే రాష్ట్ర విభజన హైదరాబాద్ మంది కాదు అనుకున్నారో ఒక చిన్న పెయిన్ మొదలైంది వాళ్ళకి. ఇప్పటికీ ఆ వలసలు ఉన్నాయి ఇక్కడ, ఇప్పటికీ అదే జరుగుతోంది. తెలుగు వాళ్ళు కదా, ఇప్పటికీ అదే జరుగుతోంది. ఇప్పటికీ హైదరాబాద్ అక్కడేం లేదు, అక్కడ ఏ రకమైన అభివృద్ధి లేదు. ఏది 2014 నుంచి పరిపాలన నడుస్తోంది అక్కడ. ఈ క్షణం వరకు 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో కూడా అక్కడ కట్టడి చేయడానికి ఏమీ నమూనాలు లేవు. ఈ రోజుకి అక్కడి నుంచి ఇక్కడికే వస్తున్నారు బతకడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. స్టేట్ ఏర్పడిపోయిన తర్వాత అక్కడ అద్భుతమైన అవకాశాలు వచ్చేస్తాయి, ఇక్కడ ఇళ్ళన్నీ ఖాళీలు అయిపోతాయని మాట్లాడారు. ఏమీ జరగలేదు. ఏమి పెరుగునే ఇంకా విపరీతంగా ఆ సిటీ, మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మామూలు ఇండ్లు అసలు వేరే దేశం అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద బంగ్లాలు, ఐటీ కంపెనీలు, ఏదో అమెరికా చూసినట్టు అక్కడికి వెళ్తే. అవును, అంటే మీకు రకరకాలుగా జరుగుతోంది. దీన్ని ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేయగలిగితే కొంత మేరకు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతోంది. అమరావతి మోడల్ అంటున్నాడు ఆయన. అమరావతిని మూసపోసి మొత్తం అంతా అక్కడే పడేస్తే అక్కడి నుంచి తిరుగుతూ ఉంటారు. మొత్తం ప్రపంచం అంతా అక్కడ తిరగాలి. అందుకని అంత భూమి తీసుకున్నాడు ఆయన జనం నుంచి. 35,000 ఎకరాలు పూల్ చేసి మొత్తం అభివృద్ధి అంతా అక్కడే కుప్పపోస్తే మిగిలిన స్టేట్ ఏమైపోవాలి? ఆ మాట అన్నందుకే కదా జగన్ని శత్రువు అన్నారు. 3 రాజధానులు అనగానే ఆయన్ని ఒక రాజధాని కూడా లేకుండా చేస్తావా అని గొడవ చేశారు కదా. భవిష్యత్తు మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్లో సానుభూతి ఏమైనా వస్తున్నది, గెటాన్ అవుతున్నదా, అట్లుందా? ప్రస్తుత ప్రభుత్వం మీద అయితే జనాల్లో చిరాకు మొదలైపోయింది. ఈ చిరాకుని తన వైపు, అంటే ఆ చిరాకుని తీర్చే మనిషిగా తాను జనంలో కనిపించాలి జగన్మోహన్ రెడ్డి. అతను ప్రత్యామ్నాయంగా కనిపించకపోతే జనం అతన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు జనంలోకి రాలేదు అతను. అంటే గతంలో అతను ప్రభుత్వంలో ఉండగా ప్రజలకు యాక్సెస్ ఇవ్వాల. ప్రజలకే కాదు, తన పార్టీ క్యాడర్కి కూడా యాక్సెస్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిని చూడటానికి తపస్సు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్. ఆయన దృష్టి ఏమిటి? నేను నా ఓట్లను సెక్యూర్ చేసుకున్నాను సంక్షేమ పథకాలతో, కాబట్టి ఆ ఓట్లు సాలిడ్గా నాకు పడతాయి అనేటువంటి ఒక మూఢనమ్మకంతో ఉన్నాడు అతను. మూఢనమ్మకమే. మీరు కలవాలి కదా జనాల్ని నిరంతరం. అలాగే పార్టీలో అందరినీ బైపాస్ చేసి ముఖ్యమంత్రి గారు వాలంటీర్, మిగిలిన వ్యవస్థ అంతా అనవసరం అనే పరిస్థితి తీసుకొచ్చాడు. దీంతో ఒక రకమైనటువంటి డిటాచ్మెంట్ మొదలైపోయింది ప్రభుత్వానికి యంత్రాంగానికి మధ్య. ఈ డిటాచ్మెంట్ ప్రభావం పడింది అతను ఎన్నికల్లో. రెండోది, జగన్ చేసిన ఇంకొక తప్పేంటంటే తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకున్నాడు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతి సభలోనూ మాట్లాడి, అంటే నేను డబ్బులు ఇస్తున్న వాళ్ళందరూ నాకు ఓటేస్తారు, వీళ్ళందరినీ నేను భద్రపరిచాను అని చెప్పుకున్నాడు ఆయనే ఓపెన్గా. ఎప్పుడైతే తన ఓట్ బ్యాంకును తను ఎక్స్పోజ్ చేసుకున్నాడో, ఈ ఓట్ బ్యాంకును అవతల వాళ్ళు కత్తిరించడం అనేది పెద్ద కష్టం కాల. అంటే మీ అందరికీ ఆయన డబ్బులు ఇచ్చి ఇంట్లో పడుకోబెట్టి డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇంకా మాతో ఏం పని అని మాట్లాడటం మొదలుపెట్టారు ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు. అయ్యా మాకు పని కావాలి అంటే, పని ఎందుకు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, ఈ టైప్లో మాట్లాడటం మొదలుపెట్టి నెమ్మదిగా కట్ చేసి తమ వైపుకు కొంతమేరకు డైవర్ట్ చేయగలిగారు. అయినప్పటికీ 40% ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకున్నాడు అతను జగన్. కానీ ఆ బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణం ఆయన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకోవటమే. వీళ్ళేమి బలంగా నిలబడే ఓట్లు కాదు కదా అవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లని అవతల వాళ్ళు ప్రభావితం చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఆ పనే జరిగింది. ఆ పనే జరిగి ఇతను సూట్ కేసులో పెట్టుకున్నాను అనే భ్రమకి గురయ్యాడు. వాళ్ళేమో కింద నుంచి కన్నం పెట్టి తీసుకెళ్ళిపోయి గెలిచి ఇతన్ని 11కి పరిమితం చేశారు. అంచేత ఆ స్ట్రాటజీ కూడా తప్పే. గత ఎన్నికల్లో అతను అనుసరించింది పరిపాలనా పద్ధతులు, వాటన్నిటి ప్రభావం జగన్ మీద ఉంది. జగన్కి జనంలో ఆదరణ తగ్గుతోంది అనే దానిలో పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే బీజేపీ టీడీపీ వైపు కదిలింది. ఎన్నికలకి జస్ట్ ముందు
కూటమి ఏర్పాటు జరిగింది, కానీ అప్పటి వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకైనా మంచిదని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ద్వారా బిగించి పెట్టారు. ఇక్కడ పరిస్థితి బాగోకపోతే వాళ్ళని దగ్గరికి తీద్దాం, రేపు పొద్దున ఇక్కడ పరిస్థితి బాగాలేదంటే జగన్ని ముందుకు తీసుకొస్తారు. కానీ పబ్లిక్లో జగన్కు అది ఎంత అనుకున్నా సరే, ఎన్నికల ముందు అనుకున్నా జరుగుతున్న పరిణామాలు అవతల వారి పట్ల వ్యతిరేకత ఉందంటే ఇతర వారి పట్ల అనుకూలత అనుకోనికి వీల్లేదైతే లేదు. అంటే జగన్ ప్రోగ్రాం ఉండాలి. జగన్ ఖచ్చితంగా అంటే యాక్టివ్ అపోజిషన్, అంటే ప్రొడక్టివ్ అపోజిషన్ అని రెండు పద్ధతులు ఉంటాయి. యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం మీద గొడవ చేయటం. ప్రొడక్టివ్ అపోజిషన్ అంటే ప్రజలు నిజంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలకు సఫర్ అయ్యి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడటం. ఆ పనైనా చేయాలి జగన్. కనీసం తన పార్టీ క్యాడర్ మీద జరుగుతున్నటువంటి దాడులకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. అందుకని ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తిని ఛానలైజ్ చేసి వాళ్ళని ఒక్కటి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవాలి ఆయన. డోర్ టు డోర్ వెళ్ళి, అయ్యా మీరు ఎలా ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది, 1 ఇయర్ అవుతోంది, మీరు ఏ ఉద్దేశంతో ఓటేశారో ఆ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా, లేకపోతే సమస్యలు ఏమన్నా ఉంటే మనందరం కలిసి అడుగుదాం, అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని ఒక డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఒకటి మొదలు పెట్టాలి కదా. ఇంతవరకు 10 నెలలు అయినా ఏం చేయలేదు. రోడ్డు మీదకి రావడం లేదు వాళ్ళు. ఎందువల్ల, ఏమిటి కారణం? ఆ రాకపోవడం వలన ఇప్పటికీ యాక్సెస్ ఇవ్వట్లేదు ఆయన జనాలకి. ఆ యాక్సెస్ ఇవ్వకపోవడం వలనే అది ఒక రకంగా సుషుప్తావస్థలో ఉంది ఆ పార్టీ వైసీపీ. కానీ ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద చిరాకైతే మొదలైపోయింది ఇప్పుడు. కానీ ఇక్కడ తెలంగాణలో ఎట్లా ఉంది వాతావరణం? అప్పుడు ఇక్కడున్న విపక్షానికి తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మేనేజ్మెంటే. ఇక్కడ ఆయన చెప్పిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదు. 1.5 సంవత్సరం అయిపోయింది. ఈరోజు వరకు వారు చెప్పిన స్థాయిలో లేదు. అలాగే ఇతర అంశాలు కూడా, ఇప్పుడు బీసీ గణన కావచ్చు, ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు, బలంగా వార్నింగ్లు ఇస్తున్నాడు, హై టోన్లో మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా ఉన్నాడు. అగ్రెసివ్గా ఉండటం ద్వారా అన్ని సమస్యల్ని కంట్రోల్ చేయలేరు. గ్రౌండ్ రియాలిటీ కూడా పట్టించుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ తనకు అనుకూలంగా లేదు. ఒకటే చిన్న విషయం అండి, రోడ్డు మీద భోజనాలు పెట్టే కౌంటర్లు ఉండేవి ఇంతకుముందు, ఏది పేదలకి, అవన్నీ మూతపడ్డాయి కదా అన్ని ఏరియాల్లోనూ. అంటే మీరు అసలు పరిపాలనకు సంబంధించి అవే కదా పట్టించుకునేది జనాలు. ఆ ఏరియాలో మీరు ఫెయిల్యూరు. అలాగే మిగిలిన విషయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ. నేను ఇందాక చెప్పినటువంటి ఫార్మా క్లస్టర్లో ఒకటే ఉదాహరణ. మీరు జనం నుంచి భూమి తీసుకోవటం ఏంటి? ఆల్రెడీ భూమి కేటాయించినటువంటి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ జనం నుంచి భూమి ఎందుకు లాక్కుంటున్నారు మీరు? ఇలాంటి అనేక అవకతవకలు నడుస్తున్నాయి ఇక్కడ. ఈ లోపు కేసులు పెడతాము అని చెప్పి హడావిడి అక్కడ పద్ధతులు. కాకపోతే కొంచెం సంయమనం పాటిస్తున్నాడు ఇప్పుడు ఆగి అంటే ఆయనకు కూడా ఆయన అనుమానాలు, భయాలు ఆయనకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రైజ్ అవుతోంది. ఇది మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది విజిబుల్గానే. కాబట్టి ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే, రేపు పొద్దున్న ఒకవేళ ఇక్కడ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే ఈయనే బీజేపీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయే పరిస్థితి ఉందేమో అనే ఒక సందేహం కూడా ఉంది ఆయన మీద. అవుతుందా అట్లా? అట్లా అవుతుందా? ఏ పని ఎందుకు కాకూడదు? అంటే మీకు ఈ ఏరియాలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అది అది ఏమవుతుంది? అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతగా ఒక సమైక్య పార్టీ అనేది అనౌన్స్ చేసి చెప్పుల గుర్తు మీద పోటీ చేశాడు కదా. అవును, అది ఎవరు ఊహించని పరిణామం కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిధులన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. అప్పుడు ఆయన వెళ్ళి వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో.
కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సడన్గా టర్న్ తీసుకుని నేనే మీ పార్టీకి కూడా నాయకుడిని అంటే ఏంటి పరిస్థితి? నాకు పరిపాలన అనుభవం ఉంది. కానీ అట్లా అవుతుందా తెలియదు, మరి చూద్దాం. చెప్పండి. పరిస్థితి అయితే అలా అనిపిస్తోంది. చూడండి, బీఆర్ఎస్ పబ్లిక్లో వచ్చిందా అని అక్కడక్కడ అంటారు. కేసీఆర్ బల్ల ఉంటే మా కేసీఆర్ పెరుగుతున్నది సానుభూతి అని అంటున్నారు. సానుభూతి కాదండి, సానుభూతి అని కాదు, కానీ వాళ్ళు చేసిన పనులు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగటం లేదు అని అనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే జనంలో మొదలైంది. అన్ని విషయాల్లోనూ కొంత సేఫ్గా ఉండేది ఆ కాలంలో, అది ఇప్పుడు కనిపించడం లేదు అనే అభిప్రాయం ఉంది. కాకపోతే ఇతను ఎన్నికల్లో చెప్పినటువంటి కొన్ని హామీలని ఏదో మేరకు అమలు చేయగలిగాడు రేవంత్ రెడ్డి, దాంతో సస్టైన్ అవుతున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ తేడాగానే నడుస్తోంది. దాన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే దానిలో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. కానీ సీన్ అంత పాజిటివ్గా అయితే లేదు. అట్లానే పూర్తి వ్యతిరేకంగా కూడా ఏం లేదు కదా? పూర్తి వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రి పనితీరు పట్ల ఎట్లా ఉంది అభిప్రాయం? అంటే కష్టపడుతున్నాడు అనేది ఉందా? ఎట్లా, ఏ అభిప్రాయం ఉంది? మేనేజ్ చేస్తున్నాడు అనే అభిప్రాయం ఉంది. రెండోది, బుల్డోజ్ చేస్తున్నాడు, కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని అనేది అయితే బలంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఫ్రాంచైజీ మోడల్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక అభిప్రాయం ఉంది జనాలకి. అంటే గతంలో పై నాయకత్వం కంట్రోల్లో నడిచేది, ఇప్పుడు అది లేదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లోనే ఇది మొదలైంది. మీకు కావాల్సింది మీకు పంపించేస్తాను, నన్ను ఫ్రీగా వదిలేయండి, నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, అంటే నన్ను సామంతరాజుగా ప్రకటించేయండి మీరు అన్న పద్ధతిలో ఆయన డీల్ మాట్లాడుకుని వచ్చేసాడు ఢిల్లీ నుంచి. ఆ తర్వాత ఆయన పద్ధతిలోనే నడిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలా నడిపాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే మోడల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏ నిర్ణయం అయినా తను తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అతను. ఇది పార్టీలో ఉన్నటువంటి సీనియర్లని కొంచెం భయపెడుతోంది. ఈ మధ్య ఆయన ఎవరిని తీసేదలుచుకుంటే వాళ్ళని తీసేస్తున్నాడు, ఎవరిని తెచ్చుకోవాలనుకున్నా తెచ్చుకోగలుగుతున్నాడు. అంటే ఫ్రాంచైజీ మోడల్ నడుస్తోంది. ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక జనరల్ స్ట్రక్చర్ ఒకటి ఉంది. అంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, మేము ఏదైనా మాట్లాడవచ్చు అనే అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం తప్పు అని ఈ మధ్య ప్రూవ్ అయింది. ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి. వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా చూసాం మనం. పూర్వంలా ఉండదు అని. పూర్వంలా ఉండదు అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో కూడా హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరుతో ఇద్దరు అవును ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడేవాళ్ళు. పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. వాళ్ళిద్దరూ మాట్లాడినప్పటికీ వాళ్ళని కన్సిడర్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది కొత్తదనం. అప్పుడే ఫ్రాంచైజీ మోడల్ మొదలైన కొత్త అది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు ఉపేక్షించట్లేదు. రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు వారు ఇచ్చిన హామీలు వీళ్ళు దాంట్లో ఒక 50-60% రీచ్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణలో కనిపిస్తోంది. రీచ్ అవుతారు, 60% రీచ్ అవుతారు. కానీ అక్కడ ఆ పరిస్థితి, వాతావరణం ఇప్పటికీ కనిపించట్లేదు. కన్ఫ్యూజనే ఉంది. ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికైనా కన్ఫ్యూజనే ఉంది. స్కూళ్ళ స్ట్రక్చరే ఉంది. స్కూళ్ళ స్ట్రక్చర్కి సంబంధించి వాళ్ళు చెప్పింది ఇది కూడా అమలు కాలేదు ఇప్పటిదాకా. ఏది ప్రభుత్వ పాఠశాలలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చాలా బాగు చేశాడు. దాన్ని మేము ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తామన్న టైప్లో మాట్లాడారు. ఇప్పటి వరకు ఒక్క పని అమలు కాలేదు ఎక్కడ. వాళ్ళు చెప్పిన ఏ వాగ్దానము కనీసపు అడుగు కూడా పడలేదు. అందుకని ఆ చిరాకు ఉంది జనాల్లో. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రాపర్గా చెప్పలేదు. ఎన్నికలకు ముందు వాళ్ళు ఉంటారని చెప్పారు. ఎన్నికల తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాథుడు లేడు. వాళ్ళందరూ చిరాకుతో ఉన్నారు. ఇప్పుడు రోడ్డును పడ్డారు వాళ్ళు. జీతాలు పెంచుతామని చెప్పాడు చంద్రబాబు. 5,000 ఏంటి, మేము 10,000 ఇస్తామన్నాడు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఏ మాట నిలబెట్టుకోలేదు ఆయన.
ఎన్నికల ముందు ఆయన చెప్పిన ఏ మాట కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకున్న అంటే రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం ఇంకా మరింత కష్టపడాల్సి వస్తుంది అయితే. డెఫినెట్గా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో ఎట్లా ఉండవచ్చు అనే ఒక ఆలోచనకు సంబంధించిన ఇప్పటికున్న రాజకీయ పరిస్థితిని బట్టి, ఇవాళ జరుగుతున్న చర్చను బట్టి, ఇవాల్టి సమస్యలను బట్టి చేసిన తక్షణ విశ్లేషణ ఇది వారిది. థ్యాంక్ యూ.